MG9 న్యూస్. ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా విలేకర్ గౌస్ ఏకగ్రీవం. విద్యార్థి దశ నుండి విద్య సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి. విద్యార్థి సంఘాల నాయకుడిగా ఎదిగిన, స్కూల్ చైర్మన్ గా ఎదిగిన, పట్టు వదలని విక్రమార్కుడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ చైర్మన్ గా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్కూల్లోనే చదివే విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విలేకరి గౌస్ ను, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గౌస్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల ప్రిన్సిపల్ సాహినా పర్వీన్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ సర్పంచ్ రెహమతుల్లా, గాజుల తిన్నే హనుమంతు మాపై ఎంతో నమ్మకంతో చైర్మన్ బాధ్యతలను, కమిటీ సభ్యులు బాధ్యతలను ఏకగ్రీవం చేసి సహకరించిన ప్రతి ఒక్కరికి, రిపోర్టర్ల బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ గతంలో ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు బాగా చదివి మంచి గుర్తింపును తెచ్చుకున్నారని, అలాగే నూతనంగా ఏర్పడ్డ చైర్మన్ గౌస్ మరియు కమిటీ పాఠశాల సిబ్బందితోనూ, విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమిష్టిగా పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల చదువుల్లో మంచి మార్పులు సంపాదించి ముందుకు వెళ్లేందుకు వారికి కావాల్సిన వస్తువుల అవసరాలు, వనరులు సమకూర్చడం కోసం బాధ్యతగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. అనంతరం మాజీ సర్పంచ్ రెహమతుల్లా, గంజహల్లి శ్రీనివాసులు, జనసేన గానుగ భాషలు మాట్లాడుతూ పాఠశాలలోని విద్యార్థులు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండి మోడల్ స్కూల్లో చేరి ఉన్నారు. వారి తల్లిదండ్రులను నూతన కమిటీపై పెట్టిన బాధ్యతను, చైర్మన్ పై బాధ్యతను ఉంచుతూ వారు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తూ పాఠశాలకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉన్న బస్సు సౌకర్యాలను, పాఠశాలలోని పిల్లల క్రమశిక్షణ వంటి మరిన్ని సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అండగా ఉంటానన్నారు. అనంతరం విలేకరి గౌస్ మాట్లాడుతూ ఎంతో బాధ్యతగా నాపై పెట్టిన నమ్మకంతో ఏకగ్రీవంగా చైర్మన్ గా ఎన్నుకోవడంతో అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాలలోని విద్యార్థులు బాగా చదువుకునేందుకు ఉపాధ్యాయుల నుండి ప్రతి పిల్లవాడి చదువుపై పర్యవేక్షణకు ప్రత్యేక శ్రద్ధ, చొరవతో చూపుతామని అన్నారు. గతంలో కంటే మరింత శ్రద్ధతో సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజా సేవ చేసేందుకు విద్యార్థి దశ నుండి రిపోర్టర్గా దిశ మార్చుకుని విద్యార్థులకు, ప్రజలకు సేవ చేసేందుకు, ప్రజా సమస్యలను ప్రభుత్వ అధికారులకు తెలిపేందుకు వారిదిగా తన కలం బలంతో వివిధ పత్రికల్లోనూ పనిచేస్తూ నంద్యాలలో ఏపీఎంఎఫ్ జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నికైన పనిచేస్తూ రిపోర్టర్లపై దాడులను ఖండిస్తూ సొంతగా ఎలక్ట్రానిక్ మీడియాను ఏర్పాటు చేసుకుని ప్రజల కోసం పనిచేసేందుకు మరింత బాధ్యతను తన భుజస్కంధాలపై భారం వేసుకుంటూ పనిచేస్తున్న విలేకరి గౌస్ ను గోనెగండ్ల ఏపీ మోడల్ స్కూల్ నూతన కమిటీ చైర్మన్ గా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛందంగా ఎన్నుకున్నారు. ఆశయం ఉన్నవాడు అభివృద్ధి చేయగలడు అనే నమ్మకం విలేకరి గౌస్ కు ఉందని, హాజరైన ప్రతి ఒక్కరి నోట వినబడుతున్న మాట అని అన్నారు. MG9 న్యూస్ తో జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. మన ఎలక్షన్ కమిషన్ లో అంటే SMC ఎలక్షన్స్ లో ఎన్నికైనటువంటి మన గౌస్ అన్న గారిని ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక ముందు కూడా మన అన్న మన స్కూల్ కోసం, మన పిల్లల కోసం పాటుపడాలని ఆశిస్తున్నాము. ఎల్లవేళలా కృషి చేస్తారని ఆశిస్తున్నాము. పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అహ్మద్ హుస్సేన్ గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మేడం అట్లాంటి ఫోటో తీసుకున్నాం. వార్డు సభ్యులు అక్బర్ వల్లి గారిని వేదిక పైకి కోరుతున్నాము, రావాల్సింది చెప్తున్నాము. అక్బర్ భాష అవమానపరుస్తున్నారు. తెలుగు అభిజోగం జానకు పేరు చెప్తారు. మేడం మీ స్టాఫ్ వచ్చినారా? మేడం అంతా మీ స్టాఫ్ ఉన్నారా? మీ స్టాఫ్ ఏమైనా ఉన్నారా? వై నాగలక్ష్మి గారు సత్యమ్మ చేరుకు ప్రతి ఒక్క సహకారం అందించినందుకు పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ యాంథమ్ కి నిలబడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ.